హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకేఎం. చూడండి, ట్రేడింగ్ సెటప్ అనేది ఎలా ఉండాలంటే మీరు ఏదైతే ఇండెక్స్ చేస్తున్నారో ఆ ఇండెక్స్ అట్ ద సేమ్ టైం మీకు కనిపిస్తూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నిఫ్టీ ఇండెక్స్ అప్ సైడ్ మనకు కనిపిస్తుంది, అలాగే రెసిస్టెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చేసుకున్నానని మీరు అక్కడే ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, నిఫ్టీ కాల్ ఆప్షన్, అక్కడ ఇండెక్స్ ఏ విధంగా మూవ్ అవుతుంది, ఏ విధంగా రెసిస్టెన్స్ దగ్గర ఫేస్ చేస్తుంది అనేసి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ ఏ విధంగా మూవ్మెంట్ అవుతుందని అట్ ద సేమ్ టైం మీకు ఏం కనిపిస్తుంది, ఈ యొక్క నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్లో ఏ విధంగా మూవ్మెంట్ అవుతుంది అనేసి. అలాగే నిఫ్టీ యొక్క పీఈ కూడా మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఎంత తీసుకున్నామండి, 24,700 పీఈ తీసుకుంటున్నాం. సో పీఈలో కూడా ఏ విధంగా మూవ్మెంట్ మనకు అవుతుంది అనేసి మనం తీసుకున్న పొజిషన్ బట్టి ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 29 నుంచి 44 వరకు ఒక మూవ్మెంట్ జరగడము. సో ఈ విధంగా మార్కెట్లో ఏంటంటే మనము అట్ ద సేమ్ టైం నిఫ్టీ ఇండెక్స్, అట్ ద సేమ్ టైం కాల్ ఆప్షన్, అట్ ద సేమ్ టైం పుట్ ఆప్షన్, ఈ మూడు ఒకే స్క్రీన్ మీద సెట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. బట్ ఏంటంటే ట్రేడింగ్ సెటప్ అనేది ఖచ్చితంగా చేసుకున్న తర్వాతనే మీరు ఎటువంటివి ట్రేడ్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్.